అమ్మా కనకదుర్గమ్మ ఎందుకు ఒక గొర్రెల కాపరిని బండరాయిలా మారిపో అని శపించిందో మీకు తెలుసా? విజయవాడకు సమీపంలో మొగలిరాజపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కనే రహస్యాలతో నిండిన పెద్ద కొండ ఉంది. రాత్రి అయిందంటే గట్టిగా గజ్జల శబ్దాలు, అరుపులు వినబడుతూ ఉండేవి. ఆ గ్రామంలోని ప్రజలందరూ ఆ కొండ మీద ఏదో శక్తి వెలసిందని నమ్ముతూ భయంతో ఆ వైపే వెళ్లడానికి సాహసం చేసేవారు కాదు. కానీ ఆ ఊర్లో ఉండే రామయ్య అనే గొర్రెల కాపరి మాత్రం భయపడలేదు. కొండ మీద వెలసిన శక్తిని చూడాలని ధైర్యం చేసి గొర్రెలను వెంటబెట్టుకుని కొండ ఎక్కుతాడు. అలా అతను ఉదయం అనగా కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు. రాత్రి అవుతుంది, వర్షం కురుస్తూనే ఉంటుంది. పసుపు వర్ణంలో మెరిసే ఒక అమ్మాయి అతని దగ్గరికి వచ్చింది. ఆమె నవ్వుతూ, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అతను నెమ్మదిగా, ఈ కొండ మీద ఏదో శక్తి వెలిసింది అని మా ఊరి వాళ్ళు చెప్పారు, అందుకే చూడటానికి వెళ్తున్నాను అని అతను చెబుతాడు. ఆ అమ్మాయి చిరునవ్వుతో, అమ్మవారు ఎదురైతే ఏమీ కోరుకుంటావు అని అడుగుతుంది. అతను, నేను పుట్టుక